Good morning to all. This is revised syllabus for 10th class Social Studies 2020-2021 batch. Don't confuse. Actually, syllabus అనేది రెడ్యూస్ చేశారు. మనకి 35% ఆఫ్ సిలబస్ అనేది రెడ్యూస్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి వీడియో ఇది. ఓకే, అయితే కొన్ని సబ్జెక్ట్స్లో లెసన్స్ అనేవి తీయడం జరిగింది. మరి సోషల్ సబ్జెక్ట్ అనే దాంట్లో కొన్ని పేజెస్ అనేవి చెప్పనవసరం లేదని ఇచ్చారు. ఓకే, సో మరి ఇవేంటివి చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 1 లొకేషన్ ఆఫ్ ఇండియా, అలాగే పేజ్ నెంబర్ 2. సో పేజ్ నెంబర్ 2లో ఉన్నటువంటి టోటల్ సిలబస్ అంతా కూడా మనం చెప్పాల్సిందే. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఎంటైర్ పేజ్ నెంబర్ 4 జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా, అండ్ పేజ్ 5 మేజర్ రిలీఫ్ డివిజన్స్ అండ్ హిమాలయాస్, ఓకే, అండ్ Indo-Gangetic Plain, understood, and peninsular plateau region, Thar desert, and coastal plains and islands. So what do you understand in this entire lesson 1 India relief features? It is very important. Entire lesson pin point గా మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే లుక్ ఎట్ లెసన్ నెంబర్ 3. అది కూడా మీరు కంప్లీట్గా చదవాల్సిందే. సో లెసన్ నెంబర్ 2 ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ మెన్షన్డ్ హియర్? ఏమి ఇచ్చాడు ఇందులో? వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్, పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 18 అండ్ పేజ్ నెంబర్ 19 to 26. అండర్స్టూడ్? సో ఇది ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ సంబంధించింది. ఓకే, హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్. అలాగే పేజ్ నెంబరు 16 కూడా మీరు చూడాల్సి ఉంటుంది. మరి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ లెసన్ సంబంధించి మీరు కంప్లీట్గా వాచ్ చేయాలి. మొత్తం పిన్ పాయింట్గా చదవాలి మీరు. ఓకే, A to Z. ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. నేను మోస్ట్లీ అప్ టు SA1 సిలబస్ సంబంధించినంతా కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఓకే, మీ అందరూ వాచ్ చేయండి. వాచ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చు. సో త్వరలో నేను తెలుగులో కూడా వీడియోస్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను. తెలుగులో మీన్స్ తెలుగు మీడియం వీడియోస్. ఓకే, తెలుగు మీడియం వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు తెలుగు మీడియం వీడియోస్ కావాలి అని. ఓకే, సో ఐ విల్ ట్రై టు డూ దట్. రైట్, మరి నెక్స్ట్ చూద్దాం. అయితే మీ కోఆపరేషన్ అనేది మాకు ఉండాలి. సో subscribe to my channel and watch my videos again and again. Climate of India. సో ఎంటైర్ లెసన్ అనేది కవర్ అయ్యి ఉంది. క్లైమేట్ అండ్ వెదర్ అంటే క్లైమేట్ ఏమిటి, వెదర్ అంటే ఏమిటి, ఓకే, సిమిలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే క్లైమోగ్రాఫ్ సంబంధించినటువంటిది, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ అండ్ వెదర్, అలాగే సీజన్స్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, EGW అండ్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, EGW అండ్ క్లైమేట్ చేంజ్, అండ్ లాస్ట్గా ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియా. సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది కంప్లీట్గా చదవాల్సిందే, క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేది. అలాగే మాన్సూన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఏంటి దానికి సంబంధించి. ఇండియన్ మాన్సూన్ స్టార్ట్ ఫ్రమ్ 20 degrees నార్త్ అండ్ 20 degrees సౌత్ లాటిట్యూడ్స్, అక్కడ స్టార్ట్ అవుతాయి. సో మోస్ట్లీ సదర్న్ హెమిస్ఫియర్లో ఇవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎంట్రన్స్ టు ఇండియా అండ్ క్రాసింగ్ ది ఈక్వటర్. ఓకే, సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అండ్ అరేబియన్ సీ బ్రాంచ్ దేర్. సో 2 branches and finally enter into India. First it Kerala coast, before it is అంటే కేరళ స్టేట్కి రావడం జరుగుతుంది. దానికన్నా ముందుగా అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా కొంత మాన్సూన్స్ అనేవి ఫస్ట్ రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్లేస్ ఏదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఇండియన్ స్టేట్ అని అడిగేటప్పుడు మాత్రం మనం కేరళ అనే చెప్పాల్సి ఉంటుంది. రైట్, చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఈ క్లైమేట్ ఆఫ్ ఇండియా అంతా కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ లెసన్ నెంబర్ 5. ఈ లెసన్ నెంబర్ 5లో
సో మోస్ట్లీ రివర్ సిస్టమ్స్. ఓకే, సో రివర్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇండియన్ రివర్ సిస్టమ్స్, సో వాటికి సంబంధించిన మ్యాటర్. ఓకే, అలాగే నెక్స్ట్ పెనిన్సులర్ రివర్స్ గురించి, అలాగే వాటర్ యూజ్, కామన్ పూల్ ఆఫ్ రీసోర్స్, వాటర్ ఈజ్ ఏ కామన్ పూల్ ఆఫ్ రీసోర్స్, దానికి సంబంధించిన మ్యాటరు. సో అలాగే నెక్స్ట్ వన్, సో ఇది కంప్లీట్గా ఈ ఇచ్చినటువంటి పేజెస్ మీరు చూస్తారు. పేజ్ నెంబర్ 58, 59, 60, 62 ఇవన్నీ కూడా 65, ఓకే, అప్ టు 69 పేజ్. రైట్, నెక్స్ట్ చూడండి లెసన్ నెంబర్ 6. ఇందులో కూడా పేజ్ నెంబర్స్ అనేవి కట్ చేయడం జరిగింది. ఓకే, ఇయర్ అంటే సెన్సస్, అసలు పాపులేషన్ అంటే ఏమిటి, సో ఆ సెన్సస్ అనేది ఎవరు కాల్కులేట్ చేస్తారు, అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ, ఓకేనా, సెక్స్ రేషియో అంటే ఏంటి, లిటరసీ రేట్స్, వర్కింగ్ పాపులేషన్, పాపులేషన్ డెన్సిటీ, సో వీటికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా చూడవచ్చు మనం. ఓకే, మరి లెసన్ నెంబర్ 7లో చూస్తే పీపుల్ అండ్ సెటిల్మెంట్స్. సో దీంట్లో వాట్ ఈజ్ ఏ సెటిల్మెంట్, how did settlements begin, why do settlements change, that what kind of places attracted settlements, how are settlements organized, ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. ఏరోట్రోపోలిస్ అంటే ఏమిటి, ఇండియన్ సెటిల్మెంట్స్ ఇన్ హెరార్చీ ఎలా ఉంది, సో దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా మీరు చూస్తారు మీరు. ఓకే, రైట్. పీపుల్ అండ్ సెటిల్మెంట్స్, సో దీనికి సంబంధించి చూస్తే పేజ్ నెంబర్స్ చూడండి, 101 to 105 అని చెప్పారు. ఓకే, టోటల్గా చదవాలి. అలాగే పేజ్ నెంబర్ 108లో సీజనల్ మైగ్రేషన్ ఏంటి, టెంపరీ మైగ్రేషన్ ఏంటి, అలాగే షుగర్ కేన్ కటర్స్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏ వేరే స్టేట్స్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా చూస్తారు. ఓకే, సో అయితే ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మైగ్రేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ పర్సన్స్ చూడండి. అలాగే మైగ్రేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ మైగ్రేషన్, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ మైగ్రేషన్, దేన్నైతే మనం మైగ్రేషన్ అనొచ్చు. సో మోర్ దెన్ 6 months ఆర్ 6 months అంటే 6 నెలల కన్నా ఎక్కువ ఉన్నా, 6 నెలల కాలం ఉన్నా కూడా వాళ్ళని మైగ్రెంట్ పర్సన్ అని చెప్పవచ్చు మనం. ఇక్కడ కొంత నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మైగ్రేషన్ అని చెప్పారు. అండ్ హౌ డు యూ మెజర్ ది మైగ్రేషన్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎలా మెజర్ చేస్తాం మైగ్రేషన్ అనేది, బర్త్ ప్లేస్ నుంచి, బర్త్ ప్లేస్ అంటే ఇప్పుడు ఎక్కడ పుట్టామనేది, ద ప్లేస్ వేర్ ద పర్సన్ వాజ్ బోర్న్. అలాగే లాస్ట్ యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఓకేనా, అంటే అతను ఎంత కాలము అక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా రావడం జరుగుతుంది. ఈ మైగ్రేషన్ అనేది కాల్కులేట్ చేయగలుగుతాం. ఓకే, మరి సెన్సస్ 2001 ప్రకారంగా చూస్తే ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు అంటే 30.7 crore పీపుల్ ఆర్ దేర్. దీన్ని మనం 307 million పీపుల్ అని చెప్పచ్చు. ఓకే, సో అలాగే మనకి చూస్తే నెక్స్ట్ 108 and 109, అలాగే ఇంకా 110 and 111 పేజెస్లో చూస్తే వాట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ మైగ్రేట్. ఓకే, సో ఇక్కడ 110 and 111, సో ఈ పేజెస్లో కూడా అసలు ఏంటి, ఎందుకు అసలు మైగ్రెంట్, వాట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ మైగ్రెంట్, అసలు ఎందుకు మైగ్రేట్ అవుతూ ఉంటారు పీపుల్ అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, మెయిన్లీ దేనికోసం వెళ్తుంటారు, ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు. ఓకే, సమ్టైమ్స్ ఇట్ ఈస్ రిలేషన్ పర్పస్ అండ్ సీ దట్ at the time job purpose, any kind of migrants are there. So mostly that migrant laborers only migrated, okay na, they are sending some remittances and they wanted to earn that more money. This purpose they migrate from one place to another place. Okay, international migration, అందులో టైప్స్ ఏంటి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే ఏంటి, ఓకే, స్కిల్డ్ పీపుల్, అన్స్కిల్డ్ పీపుల్ ఉంటారు. ఓకేనా, ఇంటర్నేషనల్ మైగ్రేషన్, వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. ఓకే,
skilled people and unskilled people are there in that international migration. So 1/3 of world population they are become as a international migrants. Okay, సో మెయిన్లీ స్కిల్డ్ పీపుల్ అయితే ఎక్కడికి వెళ్తారు? యూఏఈ. మీరు చూసినట్లయితే యూఏఈ, కెనడా, యూఏఈ మీన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ అంటాము. ఏ ఫర్ ఆస్ట్రేలియా, ఈ ఫర్ ఓకే యుఏఈ అండ్ కెనడా ఆల్సో. వీళ్ళు స్కిల్డ్ వర్కర్స్ అనేవి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. నౌ 9th lesson, Rampur, a village economy. It is very beautiful lesson. It is economics, అంటే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటిది. అయితే ఇందులో మనం మెయిన్గా చూడవలసినవి ద స్టోరీ ఆఫ్ రాంపూర్ విలేజ్. ఓకే, ఫార్మింగ్ ఇన్ రాంపూర్. ఫార్మింగ్ ఎలా ఉంది? అగ్రికల్చర్ బేస్డ్గా ఉంటుంది. అలాగే ల్యాండ్, అదర్ నేచురల్ రీసోర్సెస్, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది మీరు బ్రీఫ్గా గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే లొకేషన్ ఆఫ్ దట్ రాంపూర్ విలేజ్, అంటే అది ఎలా ఉంది, ఎక్కడుంది? రాంపూర్ విలేజ్ లైస్ ఇన్ ద ఫెర్టైల్ అలువియల్ ప్లైన్స్ ఆఫ్ గాంజటిక్ ప్లైన్ ఆర్ గాంజటిక్ బేసిన్. ఓకే, సో అయితే ఈ స్టేట్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఇది ఉండడం జరిగింది. ఓకే, సో మరి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఫేమస్ ఏంటి, ఎలా ఉన్నారు, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ల్యాండ్ అనేది ఎలా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ల్యాండ్లో. ఓకే, అయితే న్యాచురల్ రీసోర్సెస్ ఏమిటి, ఇవన్నీ కూడా మీరు అందులో ఏ పంటలు అనేవి వాళ్ళు పండిస్తున్నారు, ఖరీఫ్ ఏంటి, రబీ క్రాప్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు క్రాప్ని, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే మెయిన్లీ 125 పేజ్ అని చెప్పారు. 125. అయితే ఈ 125 పేజ్ చూస్తే మనకి ఓకే సి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. వీటి గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ గురించి మెయిన్గా తెలుసుకుంటూ వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, మరి చివరిగా 127 అండ్ 128 అని చెప్పారు. అయితే ఇందులో ఓవరాల్ లెసన్ సంబంధించినటువంటి మ్యాటర్ అనేది మీరు నేర్చుకుంటారు. ఓవరాల్ లెసన్ అసలు ఎలా, ఏం చేశారు, అక్కడ ప్రొడక్షన్ ఏమిటి. ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆర్ మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ ద విలేజ్ ఆఫ్ రాంపూర్. ఓకే, మరి వాళ్ళ తాలూకా మోర్ మనీ ఆర్ క్యాపిటల్ ఎలా వస్తుందంటే ఫార్మింగ్ నుంచే. ఓకేనా, ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫార్మింగ్ అనేది వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది, అలాగే నెక్స్ట్ ప్రొడక్షన్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు. ఓకే, ఇంకేమైనా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఏ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, MNRGA ప్రోగ్రామ్, అలాగే ఎనీ అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హౌ దే ఆర్ డెవలపింగ్ ఇన్ ద పర్టికులర్ ల్యాండ్ ఆఫ్ రాంపూర్ విలేజ్. వీటికి సంబంధించినవన్నీ కూడా మనం అందులోనే చదవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మరి గ్లోబలైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబలైజేషన్ డెఫినెట్గా మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అయితే అది ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ బ్యూటిఫుల్ లెసన్ విచ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఎకానమీ. ఓకే, సో మరి 19th century లేబర్ మైగ్రేషన్ ఎలా ఉంది, అసలు గ్లోబలైజేషన్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన డెఫినేషన్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో గ్లోబలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్ కనెక్షన్ అనేది మీరు సింపుల్గా బ్రీఫ్గా గుర్తుంచుకోవాలి. సో గ్లోబలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ and interconnection among the people, companies and government of different nations with international trade worldwide. It's called as globalization. So
ఈ గ్లోబలైజేషన్ అంటే దీని ప్రపంచీకరణ అని చెప్పవచ్చు. దీంట్లో మెయిన్గా ఎంఎన్సి కంపెనీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ దట్? ఎంఎన్సి, multinational companies. The companies played a prominent role, very important. The MNCs played a key role in globalization process. Understand? అలాగే ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది? సో ఎవరి అండర్లో అది ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండర్లో అది జరుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్, దానికి సంబంధించిన మ్యాటర్. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. ఓకే, అలాగే ఫ్లోస్, ఎన్ని రకాలైనటువంటి ఫ్లోస్ ఉన్నాయి ఇందులో. అంటే ఫ్లోస్ అంటే ఎక్స్చేంజ్, హౌ దే ఆర్ ఎక్స్చేంజింగ్, ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్లో ఆఫ్ లేబర్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఏ కంపెనీస్ అనేది కొలాబరేట్ అయి ఉన్నాయి. ఓకే, ఎంఎన్సి కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ మోటార్స్ కంపెనీ అమెరికా సంబంధించింది. ఇదేం చేసింది? సో ఫోర్డ్ మోటార్స్ కంపెనీ అనేది ఇండియాకు సంబంధించినటువంటి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో కొలాబరేట్ అయింది. కొలాబరేట్ మీన్స్ జాయింట్ అయింది. ఓకే, సో దానికి సంబంధించిన మ్యాటర్. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? అది చెన్నైలోని. ఓకేనా? సో నెక్స్ట్ ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎక్స్పోర్టెడ్ టు సౌత్ ఆఫ్రికా, మెక్సికో అండ్ బ్రెజిల్. అంటే ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఫోర్డ్ మోటార్స్ అమెరికా. అలాగే ప్రజెంట్ మనం చూస్తే మారుతి సుజుకి అనుకున్నాం. మారుతి సుజుకి, మారుతి అనేది ఇండియా కంపెనీ, సుజుకి అనేది జపాన్ కంపెనీ. ఈ రెండు కొలాబరేట్ అవ్వడం వలన మారుతి సుజుకి అనేది ఒక కంపెనీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. కరెక్ట్? సో ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మరి ఇండియాకు సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మనం ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్. అవి చాలా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి. ఓకేనా? మరి స్టార్ ఇండియా అనే పేరు పెట్టవచ్చు. మరి స్టార్ ఇండియా, ఎస్టిఏఆర్, స్టార్, INDIA, ఇండియా. స్టార్లోని ఎస్ మీన్స్ వాట్? స్టార్ మీన్స్ స్టార్ మీన్స్ ఇట్ ఈస్ సుందరం ఫాస్ట్నర్స్. ఓకే, అలాగే మనకి టీ మీన్స్ టాటా మోటార్స్, ఏ మీన్స్ ఏషియన్ పెయింట్స్, ఆర్ మీన్స్ ర్యాన్బ్యాక్, సి మెడిసిన్ కంపెనీ. అలాగే ఐ మీన్స్ ఇండియాలో ఉన్నటువంటి ఐ మీన్స్ ఇన్ఫోసిస్, ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీ. ఇలా ఈజీగా మనం కోడ్తో కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపాక్ట్స్ ఏంటి? గ్లోబలైజేషన్ వలన ఏం జరిగింది, ఎవరు బెనిఫిట్ పొందారు, ఓకే, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఎవరు లాస్ అయ్యారు, ఎనీ అదర్ ఇష్యూస్. ఇలా మనం ఈజీగా వీటికి సంబంధించిన మ్యాటర్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ, దీనికి సంబంధించిన లెసన్లో మనకి పేజ్ నెంబరు 145 అండ్ 146. ఇందులో మనం మెయిన్గా అసలు ఫుడ్ సెక్యూరిటీ అనేది దేనికి అవసరమైంది, బిఫోర్ ఇండిపెండెన్స్ ఏమైనా జరిగిందా, ఫెమైన్స్ ఏమైనా ఉన్నాయా, సో వాటికి సంబంధించిన మ్యాటర్స్. మెయిన్లీ బెంగాల్ ఫెమైన్, దాని గురించి మనం డిస్కస్ చేయాలి. వై డిడ్ బెంగాల్ ఫెమైన్ అకర్డ్, అంటే బెంగాల్ ఫెమైన్ అనేది ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది. ఆఫ్ అదర్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, సో ఇది కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 148, 153. దీనిలో యాక్సెస్ టు ఫుడ్, ఇది ఆల్రెడీ మనం 8th క్లాస్లో నేర్చుకున్న మ్యాటర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ PDS సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా మనకి కంపల్సరీగా ఎగ్జామ్లో దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది వస్తుంది 4 మార్క్స్గా. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూట్రిషనల్ స్టేటస్, ఇదైతే మనం చెప్పవసరం లేదు.
న్యూట్రిషనల్ స్టేటస్. సో దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ here 156 148 to 153. నెక్స్ట్ పేజ్ నెంబర్ 156. సో ఇది లాస్ట్ సూమింగ్ అప్. సో దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఒకసారి ఓవరాల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ లెసన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ లెసన్ సంబంధించి స్టార్టింగ్ పేజ్ 159 to 164. సో ఈ పేజెస్లో మనం మెయిన్గా లుకింగ్ ఎట్ డెవలప్మెంట్ అగైన్. సో దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా కంప్లీట్గా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అలాగే రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే డెవలప్మెంట్లో ఎన్విరాన్మెంట్ తలక రోల్ ఏంటి, అలాగే సోర్స్ ఫంక్షన్స్, ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన మ్యాటర్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్. 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, సోర్స్ ఫంక్షను, సింక్ ఫంక్షన్, ఎన్విరాన్మెంటల్ సింక్ ఫంక్షన్. సో వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ సోర్స్ ఫంక్షన్? సోర్స్ ఫంక్షన్ అంటే సరఫరా నిధి అని చెప్తాము, సరఫరా విధి. సో వాట్ ఈస్ దిస్? The ability to environment to provide the resources as referred to as a environmental source function. అంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనేసి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్. సో దీనిలో మనకి డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. Okay, the ability of environment to absorb and render harmless the waste and pollution from various activities. So ఇది very important. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్గా చెప్తాం. సింక్ ఫంక్షన్ అంటే శుద్ధి చేసే విధి అని చెప్తాము. అంటే శుద్ధి అంటే మీన్స్ క్లీన్, సింక్ మీన్స్ క్లీన్. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. సో వాటికి సంబంధించినటువంటి మ్యాటర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు మనం చెప్పడం జరుగుతుంది. అలాగే సైలెంట్ స్ప్రింగ్. సైలెంట్ స్ప్రింగ్ అది ఎవరు రాశారు, దానికి సంబంధించినటువంటి మ్యాటర్. సో 1962 రేచల్ కార్ల్సన్ wrote the book Silent Spring about impact on birds and human beings of the spraying DDT for mosquito control. సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఎండోసల్ఫాన్, పెస్టిసైడ్ ఎండోసల్ఫాన్. సో దీనికి సంబంధించింది 1976. సో దీనికోసం అది స్ప్రే చేశారు. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ఎన్విరాన్మెంట్. అయితే ఎండోసల్ఫాన్ను ఎక్కువగా కేరళ గవర్నమెంట్ ఇది ఒక టు ప్రొటెక్ట్ ది క్యాజ్యూ క్రాప్ ఫ్రమ్ పెస్ట్స్. సో అందువలన దీన్ని స్ప్రే చేయడం జరిగింది. సో దీనికి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవి మనం నేర్చుకుంటాం. ఇక మనకి ఇందులో ఈ లెసన్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ సంబంధించినటువంటి మ్యాటర్ అనేది మనం నేర్చుకునే అవసరం లేదు. ఓకే, సో అంటే జలసంధి విలేజ్ గురించి
ఒక లెటర్ రాస్తారు. దిగ్విజయ్ సింగ్కి బాబా మహల్లి అనే అతను లెటర్ అనేది రాయడం జరుగుతుంది. సో ఆ లెటర్ సంబంధించిన మ్యాటర్ ఏమీ కూడా మనం నేర్చుకోని అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఆ టాపిక్స్ అనేవి మనకి ఇక్కడ లేవు. ఓకే, 164 పేజ్ నుంచి అవసరం లేదు, 164 నుంచి 169 వరకు కూడా అవసరం లేదు. ఓకే, అంటే పీపుల్స్ రైట్స్ ఓవర్ ద ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ కంప్లీట్గా మనం చదవవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ 169 పేజ్. సో దాంట్లో చిప్కో ఆందోళన్ లేదంటే చిప్కో మూమెంట్ అనే దాని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా వస్తుంది, చిప్కో మూమెంట్. అలాగే నెక్స్ట్ నర్మదా బచావ్ ఆందోళన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లాస్ట్ వన్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్వాలిటీ. ఇది 170 పేజ్ నుంచి కంప్లీట్గా దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా డెఫినేషన్స్లో ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి పేపర్ 1 10th క్లాస్ పేపర్ 1 సంబంధించినటువంటి ఇవి కంప్లీట్ అయినాయి. సో పేపర్ 2 అనేది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్లీ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.